ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయకర్తృభ్యో ఓం శరుచుభ్యో మహాభ్యో నమో గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభా దత్తరామావధూతమధ్యమా సదానందనాగమాంబ పర్యంతం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ప్రియాత్మ బంధువులారా, ఈ సుబోధానంద దత్త సత్సంగ్ యూట్యూబ్ ఛానల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు అందివ్వటానికి అష్టదళ పద్మము అనేది సీతారామాంజనేయ సంవాదంలో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అయితే సూక్ష్మముగా మహనీయులు ఆ పరాత్పరుడి యొక్క తత్వము మనలో ఎలా పనిచేయుచున్నది అనగా మన హృదయాంతరాల యందు దాని పరివేక్షణ సంచారం ఉన్నది. అది ఎలా ఉన్నది అనటానికి వేదాంతపరంగా దాన్ని క్షుణ్ణంగా అందించిన వారు పరశురామ లింగరాజ గురుమూర్తి. అయితే మన శివ స్తోత్రములో అంటే అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం లింగాష్టకములో వస్తుంది. ఇది అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అంటూ అక్కడ ఒక పదం అష్టదళోపరివేష్టిత లింగం అనే పదం వస్తుంది. అనగా లింగం అనగా లింగ శరీరం అనగా మన సూక్ష్మ శరీరం. అక్కడ దాని యొక్క ప్రత్యేకతని అందులో అమర్చారు. అయితే అది ఆ యొక్క జీవోహం అనే ఈ జీవుడు శివోహం అనేటువంటి యొక్క ఆ శివతత్వముతో ఉన్నది. శివం అనగా ఎప్పుడు సుఖమునిచ్చున్నది, జీవము ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటుంది, సుఖముని ఇస్తున్నది. ఇక రోగాలు దుఃఖాలు ఇవన్నీ తన కర్మానుసారంగా శారీరకమైన సంబంధమే తప్ప సూక్ష్మరూపమైన ఆత్మకు సంబంధము లేదు అని మనమందరము పదే పదే గుర్తుంచుకోదగింది. సమస్త శాస్త్రవాంగ్మయం చెప్పింది కూడా అదియే. ఇక ఆ అష్టదళ పద్మాన్ని 1998లో మా అమ్మగారు పరిపూర్ణులైనప్పుడు మొట్టమొదటి పాంప్లెట్లో 99వ సంవత్సరం పాంప్లెట్లో ఈ యొక్క పద్యాన్ని నేను ఆ రూపాన్నంతా ఒక పద్య రూపములో అందించాను. అష్టదళ హృదయ కమలమున అంశజీవుడై దిశలు తిరుగుచుండ దశలు మారుచుండు దశ దిశలు తిరిగడి జీవునకు తెలివినిచ్చి నడిపించడి దశ దిశలు తిరిగడి జీవునకు తెలివినిచ్చి నడిపించడి మోక్షలక్ష్మిని గనినా తరగని సచ్చిదానందంబు నిచ్చుననియే దత్త గురు మహిమ శ్రీ సదానంద గురుని చేగనినా సద్గురు నాగమాంబ సాధించి తెలిపే. సద్గురు నాగమాంబ ఇది తాను అనుభవించి సాధన చేసి గురుముఖత తెలుసుకొని మనకు తెలియచేసినది అని అక్కడ పద్యం. అష్టదళ హృదయ కమలము అనగా ఆ హృదయ కమలము ఎలా ఉన్నది అని దానిని వర్ణించిన వారు సీతారామాంజనేయ సంవాదములో సీతకు హనుమకు ఉపదేశ సందేశముగా ఉంటుంది ఆ గ్రంథం. అందులో దానిని హనుమ పూర్వదలే పుణ్యమతి, పూర్వము దలే అనగా తూర్పు దిశ, తూర్పు దిశను పూర్వము, పూర్వదలే పుణ్యమతి ఆగ్నేయే నిద్రాలస్య, ఆగ్నేయ భాగమున సంచరించున్నప్పుడు సంచరించు అనే పదానికి పూర్తిగా గుర్తెరగవలసింది ఏంటి అనంటే మన యొక్క శ్వాస గంటకు గంటన్నరకు ఈ ముక్కు నుంచి ఆ ముక్కుకు, ఆ ముక్కు నుంచి ఈ ముక్కుకు మారుతూ ఉంటుంది.
రెండు ముక్కుల సమానంగా ఆడుతుంది. అందుకనే ఈడ, పింగళ, సుషుమ్న. సమానంగా ఆడేదేమో సుషుమ్న నాడి. వీడ, పింగళ నాడి అనగా, ఈడ నాడి అనగా ఈ యొక్క కుడి ఎడమల ముక్కుల యొక్క పరమార్థమే ఈడ, పింగళ. రెండు శ్వాసలు ఉన్నాయి కదా, ఇది మనకందరికీ అనుభవంలోనే ఉంటుంది. ఆ రూపంలో ఈ యొక్క నాడుల యొక్క స్థితి ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. అటు ఇటు ఎక్కువగా నడుస్తూ, ఒకేపున తక్కువగా నడుస్తూ ఉంటుంది. ఆ రూపములో ఆ యొక్క శ్వాసన యొక్క జీవుడు సంచరించే యొక్క పరమార్థాన్ని తెలియజేశారు అక్కడ. అందుకనే పూర్వదలే పుణ్యమతి అనగా ఉదయాన్నే మనకు ఉదయించే సూర్యుడు చాలా శుభకరంగా, శుభోదయంగా మనం భావిస్తాం. అందుకనే అక్కడ సంచరించేటువంటి యొక్క శ్వాస నాడులు ఆ యొక్క 21,600 జపాలు చేస్తుంది. అప్పుడు ఆ దళమందు ఆ ఉదయ తెల్లవారుజామున అక్కడ సంచరిస్తూ ఉంటాడు 1000 యొక్క అంశాలతో జీవుడు. దానిని పుణ్యమతిగా, అప్పుడు ఆ జీవుడు పుణ్యమతి ఉంటాడు అంటూ ఆగ్నేయే నిద్రాలస్య, ఆగ్నేయ భాగానికి సంచరించేటప్పుడు నిద్రాలస్య అనగా పనులలో ఆలస్యము లేదా నిద్రావస్థలో ఉండటము అలా జరుగుతుంది. దక్షిణే క్రూరత్వము, దక్షిణ భాగానికి వెళ్ళినప్పుడు క్రూరత్వము కలుగుతున్నది. ఇక నైరుతే పాపం, నైరుతి భాగానికి ఆ శ్వాస ఆడేటప్పుడు దానికి ఏదో మనిషికి క్రోధము, ఏదైనా సరే అక్రమంగానో అన్యాయంగా అయినా సరే నేను సంపాదించుకోవాలి అనేటువంటి పాపమైన ఆలోచన వస్తుంది. ఇక పశ్చిమయే క్రీడాసక్తి, పశ్చిమ భాగం అనగా పరమటి భాగాన క్రీడల యందు ఆసక్తి, క్రీడల యందు ఆసక్తి కలిగి ఉండుట. వాయువ్యే గమనం అనగా వాయువు ప్రాంతములో ఆ దిశ యందు అష్టదిక్కులు ఉన్నాయి కదా మనకు, ఆ దిశలో ఆ యొక్క శ్వాస సంచరించేటప్పుడు గమనం, ఏదైనా ప్రయాణం చేద్దాం ఉత్సాహం కలిగి ఉండుట. మనకు కూడా ఉన్నట్టుండి ఏదో ఒక ఉత్సాహం కలుగుతుంటుంది అప్పుడప్పుడు. లోన ఆ యొక్క చక్రము అనగా అవ్యక్త రూపములో వ్యక్తం కాకుండా వ్యవహారికం మాత్రం ఉన్నది అక్కడ. అలా నడుస్తున్న ఆ చక్రమందు అలాంటి యొక్క భావన మనకు కలుగుతూ ఉంటుంది. ఉత్తరే రతి ప్రీతి అనగా ఉత్తర భాగాన సంచరించేటప్పుడు రతి ప్రీతి అనగా కోరికలు, లేకపోతే యొక్క ఇది భార్యతో ప్రీతిగా ఉండాలి అనే భావన కలిగి ఉండుట. ఇక ఈశాన్యే ద్రవ్యధానం, ఈశాన్య భాగంలో సంచరించేటప్పుడు ద్రవ్యము లేదా ఉన్నదానిని ఎవరికైనా పరోపకారంగా దానము చేద్దాము అని ఉంటుంది. మధ్యే వైరాగ్యం అనగా ఆ చుట్టూ దళాలన్నీ ఆగిపోయి మధ్య భాగములో నిలబడినప్పుడు ఇక వైరాగ్యం కలిగి ఉంటుంది. అంటే ఏ దాని మీద ఆసక్తి ఉండదు. మనము కూడా అలసిపోయినప్పుడు ఆసక్తి లేకుండా నిశ్చింతగా ఉండాలి అని అనుకుంటాం. అట్లాగే వైరాగ్యం. కేసరే జాగ్రత్త అవస్థ, అట్లా కాకుండా ఒక మంచి విద్యా సాధనలో ఉన్న విద్యార్థి కానీ సత్సంగ మార్గములో చక్కగా సత్సంగాన్ని వినేటప్పుడు కానీ జాగ్రత్త అవస్థలో ఉంటాడు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకోవాలి అని. అట్లాగే జాగ్రత్త అవస్థ ఉంటుంది. కర్ణికే స్వప్నం అనగా ఆ మధ్యలో ఇక మరీ గూడు కట్టుకొని నిశ్చలంగా ఉన్నప్పుడు ఏదో ఒక రకమైన ఆలాపన స్వప్నాలు వస్తాయి. స్వప్నావస్థ ఉన్నది కదా మనకు. అట్లాగే లింగే సుషుప్తి అవస్థ, లింగస్థానము అనగా సంపూర్ణమైనటువంటి యొక్క స్థితి. సుషుప్తి అనగా అన్ని మరిచిపోయిన నిద్రావస్థ, అది సుషుప్తి అవస్థ. ఇక పద్మత్యాగే తురీయం, ఈ 3 అవస్థలకు వేరుగా ఏదైతే ఉన్నదో, ఈ 3 అవస్థలకు వేరుగా ఏదైతే ఉన్నదో అది కేవలము ధ్యాన యోగ మార్గాల ద్వారా మనం పొందవలసిన మార్గమే తప్ప మరొక మార్గం ఉండదు. 3 అవస్థలు అందరికీ అనుభవం. ఇక ఆ యొక్క హృదయ గ్రంథి పద్మాన్ని పూర్తిగా జీవుడు వీడినప్పుడు 4వ తనువైనటువంటి తురియావస్థకు వెళ్తాం మనం. తురియావస్థ అనగా ఈ 3 తనువులలోనే మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఉంటాయి. అనగా స్వప్నావస్థలో కూడా మనసు ఉన్నది, కానీ దానికి స్వతంత్రం లేదు. సుషుప్తి అవస్థలో కూడా మళ్ళీ మేల్కొన్న తర్వాత నాకు హాయిగా నిద్ర పట్టింది అని ఏదో మన సృహ ఉన్నది. అయితే అక్కడ మనసు విశ్రాంతి తీసుకొని ఉన్నది, అది దాని స్వభావం. ఇకపోతే ఆ మనోరహితము కూడా అయినదే తురియావస్థ, అది ఏ బ్రహ్మ విద్యకు సంపూర్ణమైనటువంటి యొక్క
స్థితిని పొందుట అనగా మూడవస్థలకు వేరుగా ఉన్నది ఏదో మూడవ అవస్థ పెంజీకటి. నిద్రపోయినప్పుడు చీకటిలో ఉంది కానీ మన యొక్క అంతరంగం వెలుగులో లేదు. అయితే ఆ పెంజీకటిని కూడా దాటినప్పుడే దివ్య ప్రకాశమైనటువంటి ఒక పూర్ణమైనటువంటి పండు వెన్నెల అనగా అంతకన్నా తేజోవంతమైన ఒక మన యొక్క స్వస్వరూపానుసంధానము భగవత్ స్వరూపానికి తాత్కారమై ఏకమై అభేదమై అద్వైతమై అద్వయం అనగా రెండుగా లేదు ఉన్నది ఒకటేను అనే స్థితి అక్కడ మనకు కలుగుతున్నది. ఆ స్థితి పొందుటకు ఈ యొక్క అష్టదళ హృదయ పద్మము లేదా హృదయ కమలమున్న అది ఆ రకంగా ఆ విషయాన్ని తెలుసుకోవలసినదిగా ప్రతి యొక్క మన హృదయాంతరాలలో పనిచేయుతున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న వారే జ్ఞానులని, గురువు శిష్యుడికి ఉపదేశం చేయవలసినటువంటి మహత్తర సందేశము కూడా ఇది. అట్టి మహత్తర సందేశాన్ని సాధన ద్వారా గురుముఖత ఉపదేశము పొందిన వారికే సాధ్యపడుతుంది తప్ప అట్టి శిష్యుడు మళ్ళీ తాను గురువుగా, గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువు అయ్యే, గురు శిష్యుల మధ్య గురుతొక్కటి ఆయే, గురు శిష్యుల మధ్య గురుతూను ఎరిగితే ఏమీ లేదాయే ఏకాంతమాయే అనగా ఉన్నది ఒకటే ఉన్నది గనక ఏకాంతంగా ఉన్నది, అంతేగాని రెండు రకాలుగా లేదు అనే తత్వాన్ని అప్పుడు అక్కడ మనకు సంప్రాప్తం అవుతుంది. అట్టి యొక్క స్థితి కలిగినంత వరకు సాధనలు ఉన్నాయి. ఆ తరువాత అట్టి వ్యక్తులు తాను తలుచుకున్న చోటనే తాను ఎక్కడుంటే ఎక్కడ ఆ అనుభూతిని పొందుతూ ఉంటారు. వారికి ఒక కేవలం ఆ స్థితిలోకి వెళ్ళటానికి 5 నుంచి 10 నిమిషాలు చాలు, అంతే తప్ప మళ్ళీ మొదటి నుంచి వానమాలన్నీ చదవవలసిన అవసరం వారికి ఉండదు. అలాంటి భావన మనమందరము తెలుసుకొని సాధన అవసరం లేదనే పదాలు వస్తాయి. సంపూర్ణమైన జ్ఞానికి సాధన ఏమున్నది? పూర్తిగా చదివిన వ్యక్తి ఉద్యోగం చేసుకోవాలి, మరొకరికి నేర్పాలి. కానీ తాను మళ్ళీ మొట్టమొదట నేను చదివిన 1వ తరగతి మళ్ళీ ఇప్పుడు చదువుకుంటాను అంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. అలా భావించాలి మనమందరము. అట్టి స్థితి పొందినటువంటి వారికి మరొక సందేశము, ఒక అద్వితీయమైన బ్రహ్మసూత్రాల నుంచి అందినటువంటి సందేశం ఏమనగా అమందానంద కందలిత హృదయారవిందం, అమందానంద కందలిత హృదయారవిందం నిర్గుణాత్మక దృష్టి అపరోక్షానుభవం. అమందానంద అనే పదానికి అర్థం ఏమి అనంటే తన మనస్సు కానీ గుణాలు కానీ అంతఃకరణాలు ఏది కూడా గుణాలు కూడా పని చెయ్యకుండానే కలిగే ఆనందాన్ని అమందానందం అంటారు. అనగా ఏది అంతనిది అజంతగతే తనకు తోస్తుంది. జ్ఞాని తనంతగా తానే తరించగా యొక్క గొప్ప స్థితి ఇదియే. అది తెలియని వారికి ఏదో ఏదో ఆలోచించవచ్చు, కానీ అనుభవజ్ఞుడు అలా ఉండడు. కందలిత హృదయారవిందం, కందలిత అనగా తన హృదయ గ్రంథిలో కదలికలన్నీ పోయి ఏకత్వముగా ఉన్నటువంటి స్థితి స్వానుభవంగా పొందాడు కనుక ఆ హృదయారవిందము ఎలా ఉన్నది? అరవిందము అనే పదం వచ్చింది ఇక్కడ. అరవిందము అంటే తామర పద్మము స్వగము విచ్చి స్వగము ఇచ్చకుండా ఉన్న దానిని అరవిందము అంటాం. అరవింద దళాక్షుడు, అరవింద దళేక్షుడు అని శ్రీకృష్ణుడికి అరవింద అని పిలిచే పేరు కూడా ఉన్నది. అంటే దాని ఆయన నేత్రాన్ని అలా సంబోధించారు. అది దాని యొక్క ఇక ఆ పదము అక్కడ అరవిందము, హృదయారవిందము అనగా మన యొక్క హృదయారవిందములు అలాంటి భావన మనకు కలిగితే అది ఎక్కడ జరుగుతున్నది అనగా బ్రహ్మనాడి ముపురమందు అనగా ఈ బ్రహ్మదండి సడు చక్రాల నుంచి పైకి సహస్రారమైన 7వ చక్రము బ్రహ్మరంధ్రముతో సమాప్తముతో ఏకమై ఆ తర్వాత ఈ గురుమధ్య స్థానమునందు సూది వలె, సూది మొనవలే ఒక గింజను మలకేస్తే ఆ గింజలో నుంచి మొలక వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా కపాలము నుంచి కూడా బ్రహ్మ యొక్క మన మెదడును పొడుచుకొని యువతలికి ఒక గింజలాగా మొలక వచ్చినట్టు వచ్చి ఈ యొక్క భూమధ్య స్థానము 2 కనుబొమ్మల మధ్యన మనం బొట్టు అనగా ఇక్కడ కుంకుమ తిలకం దిద్దుకుంటాం. అది చాలా విశిష్టాత్మకమైనదని అక్కడ ఆ గంధముతో కానీ విభూతి కానీ పెట్టుకునే సాంప్రదాయం మనకున్నది. ఎందుకని అక్కడ విశిష్టమైనటువంటి స్థానం. ఎవరైనా ఒక వ్యక్తిని, మనిషిని చూసేటప్పుడు, గుర్తుపట్టేటప్పుడు మనము ముందు ముఖాన్నే చూస్తాం, అంతేగాని ముందు కాళ్ళు చేతులు చూసి గుర్తుపడతాం.
ఎందుకని అక్కడ చూస్తానే మొత్తం ఆ విశిష్టత మొత్తం మనకు ఆ యొక్క రూపాకారవంతయు మన నేత్రముల ద్వారా అతను అంతకుముందు ఉన్నటువంటి పరిచయమైన స్థితి కూడా గుర్తుకు వచ్చే స్థితి అక్కడే దాగి ఉన్నదే తప్ప మరొక్కడ లేదు. అది దాని యొక్క విశిష్టత. అలాంటి యొక్క లోన ఉన్న ఆ బ్రహ్మనాడి యొక్క విశిష్టత దాని సూది మనవలే ఉన్నటువంటి ఆ ముకురమందు ఈ యొక్క గుణాలు సమస్తము 72,000 నాడులు అది ఒక్కటే ఆడిస్తూ ఉన్నది. అటువంటి స్థితిని పూర్తిగా ఏకము చేసి ఈ అష్టదళ పద్మమును ఈ యొక్క పర్యవేక్షణ జీవుడు ఈ దళముల యందు పర్యవేక్షణ చేయుచున్నాడు. ఆ పర్యవేక్షణ ఆగిపోయింది. ఆ కర్ణికలేకి వెళ్ళాడు. రేసరముల నుంచి కర్ణికలేకి వెళ్ళాడు. కర్ణిక కూడా పూర్తిగా లయమైనప్పుడు ఆ సూక్ష్మనాడి యొక్క ముకురమందు మనం ఇంజెక్షన్ చేసేటప్పుడు తన సూదిలోనే చిన్న సూది అయినా దాంట్లో ఒక బెద్దం ఉన్నది. అందుకనే మందు మనకు వస్తున్నది. అది ఎంత సత్యమో ఇది కూడా అదే సత్యంగా బ్రహ్మరంధ్రం నుంచి బయలుదేరుతుంది. ఒక దివ్యమైనటువంటి దివ్య ప్రకాశమైనటువంటి ఒక వెలుగులు అది వెలిగినప్పుడే ఆ యొక్క బ్రహ్మ విద్యకు సంపూర్ణమైనటువంటి స్థితి తనకు కలుగుతుంది. అందుకనే బ్రహ్మనాడి ముకురమందు అది ఆ ముఖద్వారము తెరవబడింది. ఇంతవరకే మాయతో కూడినటువంటి వ్యవహారికాలు కర్మబంధాలు ఉంటాయే తప్ప అక్కడ ఏ బంధాలు ఉండవు. ఆ బంధాలు దాటిన పరకల్పమునందు ప్రయాణము చేయనప్పుడు ఆ బ్రహ్మనాడి యొక్క ముకురము తెరవబడినప్పుడే మాయ అనేది కూడా అప్పుడు అక్కడ తొలుగుతుంది. మాయ అంటనిది ఏదైనా ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి దివ్యస్థితియే, అది ఏ కైవల్య పదము. అందుకని అన్నమయ్య కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము అని చెప్తూ సందేశాన్ని అందించారు. కైవల్యము అనగా అక్కడ చేసే ప్రయాణమే కైవల్యము. ఇది షడుచక్రములు మనకు ఆధార చక్రము నుంచి సంపూర్ణముగా యోగారూఢ స్థితిలో ఈ యొక్క సమస్త చైతన్య శక్తి అంతయు మనకు ఆధార స్వాదిష్ట మరిపూర్వక విశుద్ధ అనాహత ఆజ్ఞాచక్రం. ఆ తర్వాత సహస్రార కమలానికి బయలుదేరినది ఏదైతే ఉన్నదో ఆ స్థితి మొత్తము కూడా ఏకమై భేదరహితమై సంపూర్ణంగా అక్కడ మనకు కలుగుతుంది. ఆ స్థితి కలిగేటువంటి సన్నివేశం ఏదైతే ఉన్నదో, ఆ సందర్భం ఏదైతే జరుగుతూ ఉన్నదో అది మనోబుద్ధులకు తనకు ఏమాత్రము మనమందరము మన మనోబుద్ధుల మీద ఆధారపడి ఉన్నాము. మనకు మనోబుద్ధులకు ఈ జీవుడికి కూడా తెలియకుండా, మనము అంటే జీవుడే, ఈ జీవుడికి కూడా తెలియకుండా జరిగే ఆనందం ఏదో అది ఏ అమందానంద కందలిత హృదయారవింద నిర్గుణాత్మక దృష్టి అపరోక్ష అనుభవం. అపరోక్షానుభవం అంటే అపరోక్షానుభవం అనగా సంపూర్ణమైన ఆత్మానుభవమే అపరోక్షానుభవము అంటారు. ఇక అనుభవాలు ఎన్నో ఉండొచ్చు లోకములో. అలాంటి యొక్క దివ్య జ్ఞానాన్ని అందరము పొందాలని, అతి యొక్క దివ్యస్థితిని పొందిన వారే ఇక జీవన్ముక్తులు, జీవించి కూడా ముక్తులై ఉంటారు. ఆ తరువాత కూడా వారి యొక్క పేరు ఈ లోకమందు మనం కొనియాడుతూ ఉన్నాము అంటే అట్టి యొక్క విశిష్టత జ్ఞానము వల్లనే ఈ జగత్తును జయించగలము. ఒకవేళ ఏదైనా శేషముండి ఆ పరమాత్మ ఈ లోకమందు ఆ వ్యక్తి ఏదైనా మళ్ళీ తిరిగి జన్మంటూ వస్తే లోకాన్ని ఉద్ధరించటానికి మాత్రమే అలా వస్తాడు అని మనమందరము భావించవలసి ఉన్నది. దానికి ఒక ఉపమానం మీకు చెప్తాను. కుమారస్వామి జననం. కుమారస్వామి పరమేశ్వరుడికి పుత్రుడిగా మనము తెలుసుకున్నాము. మహాజ్ఞాని, దేవతలందరికీ సైన్యాధిపతిగా ఉండాలి అంటే అంతటి పరమేశ్వరుడి యొక్క సంతానము అయితేనే మనకు ఎప్పుడూ రక్షణ కలిగేటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడే తప్ప మిగతా వారితో సాధ్యపడదు అని దేవతలందరూ అంగీకరించి ఈ భావాన్ని ఆయనను వేడుకుంటారు. అప్పుడు తనకు అలాంటి ఉత్తముడు పుట్టాలి, కల్పించాలి అంటే మనము అనేక జన్మలు ఎవరెవరి రుణానుబంధాలతో మనకు సంసార యాసంగాలు ఇవన్నీ సమకూరాయి అని అనుకుంటున్నాము. అట్లాగే అంతటి మహనీయుడు ఉద్భవించాలి అంటే ఆ పరమేశ్వరుడు కూడా ఒక ఉత్తమ ఆత్మను ఎతికితే సనక సనాది మహామునులలో సనత్కుమారుడు ఈయన గురించి ఆలోచించి వారి దగ్గరికి వెళ్తే ఆయన దివ్యయోగ సమాధిలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు వెళితే ఒక సృహ ఏదో ఆయన కలిగింది.
ఇంతటి పరమోన్నతమైన పరమాత్మ వచ్చాడు కదా అక్కడికి. కలిగితే కన్ను తెరిచి చూసి ఇక ఆ తర్వాత ఆచీనులు కమ్ము అని పక్కనున్న ఆసనాన్ని చూపించి మళ్ళీ మౌనం లేక వెళ్ళిపోయాడట. అప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ కేవలం వ్యవహారికంగా మనకు శాస్త్రపరంగా వివరించారు పెద్దలు, అంతేగాని దానిని విడ్డూరంగా ఎవరూ ఆలోచించకూడదు. దాని జరిగినటువంటి పరమార్థాన్ని మనకు తెలియజేశారు. అప్పుడు శివుడు, కుమారా, నేను వస్తే నీవు కేవలము ఏమాత్రమో ప్రత్యేకమైన స్పందన లేకుండా మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయావు అని అన్నట్లు ఉన్నది. అయితే అప్పుడు అన్నాడు తండ్రి, నీవు వేరు నేను వేరనేది దేహభ్రాంతుడు. దేహభ్రాంతిరహితమైన మనకు వేరు అనే పదం తోచదు కదా. అందుకనే ఆ ఐక్యభావములోనే నిన్ను నాలోనే ఐక్యంగా నేను భావిస్తూ మళ్ళీ యోగముద్రలోకి వెళ్ళిపోయాను అని అంటాడు. సరే కుమారా, చాలా మంచిది అంటూ, సరే నీకేమైనా ఒక వరం కావాలంటే కోరుకో, ఇస్తాను అంటాడు. తండ్రి, వరాలు కోరుకుంటే కోరికలు వస్తాయి కదా, ఏ వరం నాకు లేదు కోరాలని. ఇకపోతే నా గురించి ఏమైనా మీరు ఇక్కడికి వచ్చారు, అందుకనే నా గురించి మీకేమైనా అవసరం ఉంటే చెప్పు అంటాడు. అంటే సరే, ఆ పని మీదనే వచ్చాడు కనుక పరమేశ్వరుడు, నీవు నాకు పుత్రుడిగా జనించు, నా కుమారుడిగా జన్మించు అని చెప్పాడు. అంటానగానే మరి మాట ఇచ్చాడు కదా, సరే తండ్రి అలాగే జన్మిస్తాను, నీ సంకల్పం ఏదో ఉన్నది, అందుకనే నా అవసరం ఏదో నీకు కలిగింది, అది తప్పకుండా తీరుస్తాను అన్న మహోన్నతమైన ఒక బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ సనకసనాదులలో సనత్కుమారుడు ఇక తల్లి గర్భములో 9 నెలలు 9 మాసాలు మోసి మళ్ళీ నేను బిడ్డగా పుట్టలేను. తండ్రి, నీవు ఊర్ధ్వరేతస్సుడివి, అందుకని నీవు తలుచుకుంటే నీ యొక్క ఊర్ధ్వరేతస్సు ఊర్ధ్వము విరూపాక్షుడివి, నువ్వు ఆ యొక్క త్రినేత్రం నుంచే జన్మింప సృష్టిని చేయగలవు, నన్ను అలా ఉద్భవించేటట్టు చేయి, అలా సంకల్పం చేయి, నేను అక్కడి నుంచి వస్తాను అని చెప్పి అన్నారు. సంకల్పం అంటే ఎంత గొప్పదో ఎవరి స్థాయికి వారు మనం కూడా గుర్తుంచుకోవాలి. పరమేశ్వరుడి సంకల్పము లోకానికి రక్షించడానికి అంత పరమోన్నతంగా ఉన్నది. మన సంకల్పము ప్రవాహముతోనే మనము జీవిస్తున్నాము. సంకల్పము లేకుండా, ఒక నిర్ణయము లేకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరము జీవించలేము. అలాగే మన స్థాయికి ఇది ఎంత చెట్టుకో అంత గాలి అన్నట్లు మనము ఆ యొక్క స్థితి తెలుసుకునే కొద్దీ దాని విలువ మనకు తెలుస్తుంది అని ఇప్పుడు వివరించుకోవటమే. ఇక సరేనని చెప్పి ఆయన ఒప్పుకుంటే, అంతటి స్థితి కలిగినప్పుడు ఆ బిడ్డ ఒక రూపురేఖలు దిద్దుకోవాలి కదా, ఏంటి అని అష్టదిక్పాలకులు మరి వీళ్ళందరూ కూడా వేడుకొనే కదా ఆ పరమేశ్వరుని యొక్క కోరుకుంటే కదా ఆ బిడ్డ మనకు పుడతా ఉంది. అందుకని ఏం చేయాలి అనుకున్నారు. అక్కడి నుంచి ఆ తేజస్సు, ఆ రేతస్సు బయట పడుతుండగానే గంగాదేవికి చెప్పారు, అమ్మా, వాయుదేవుడు ఆ యొక్క తేజస్సును నీలో ఉంచుతాడు, నువ్వు ఆ బిడ్డను ఉత్పన్నమయ్యేటట్టు